వినిపిస్తున్నాయన్నటువంటి వార్తలు ఉన్నాయి. సో ఏమంటారు అసలు? రాజశేఖర్ గారు మీకు అట్లాగే మన శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే రామ్మోహన్ అబ్బాయి ప్రేక్షకులు కూడా అనుకుంటే కానీ ముఖ్యంగా ఏం రాలేదు. అంతవరకు మొదటి దాంట్లో ఉన్నారు కానీ మన బీఆర్ఎస్ రామ్మోహన్ నేర్చుకున్నాం పండించారు. ఎందుకంటే ఇంకా పండుగ ఇక్కడ పెట్టినట్టు ఇంకా రాజధాని ఎందుకు చేయాల్సి అప్పుడు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ దాకా ప్రకటిత అవుతుంది కదా. అంటే నామినేషన్ ప్రక్రియ ఇలాంటి చొక్కాతో ఎంపిక అయిందంటే ఇప్పుడు మన ఎలక్షన్ జరుపుతున్నామని ఎన్నికల కమిషన్ నమ్మేపోతాం కదా. వాళ్ళేమో డైరెక్ట్ గా పంతొమ్మిది తిన్నామని బెంచ్ మీద వేసుకున్నారు. నేనేమో కొన్ని ఇద్దరు నామినేషన్ వేసారు. ఎవరో గెలిచినట్టు వేపుతుంది. ఒకటే నామినేషన్ వేయడం అంటే దీనికి కారణం కూడా చెప్తాను. బీజేపీ భయపడతాను. బీజేపీ కారణం ఏంటంటే నేను నుంచి మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే మన సోనోలు అడైతే ఒక 5 సంవత్సరాలు కావటం కదా. ఇవాళ ఇప్పుడు బీసీలకు ఇద్దామంటే బండి సంజయ్ ఏమో రాజశేఖర్ గారిని వ్యతిరేకిస్తున్నాడు. రాజాసింగ్ గారి సంగతి పక్కన పెట్టాడు. ఎందుకంటే గతంలో పార్టీ లైన్ కానీ చాలాసార్లు మాట్లాడాడు. కానీ ఇవాళ వాస్తవం ఉండదు అని మాట్లాడింది. కానీ బీసీ ఆర్డర్కి ఇచ్చినా ఇదే రాజీనామా చేసేవాడు ఆయన. ఇంకెవరికి ఇచ్చినా రాజీనామా చేసేవాడు. ఈటెల రాజేందర్ గారికి ఇస్తే చెప్పలేదు. ఎందుకంటే నేను బీసీ అది చేసి కదా అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైందంటే రాజాసింగ్ వదిలిపెట్టామంటే ఆయన పౌరుషమైన ప్రశ్న వేస్తున్నాడు. బీజేపీ నాయకులు ఇటుపక్క అని చెప్పిండు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పింది, మనం చెప్పింది కాదు కదా. వాస్తవం ఏంటంటే ఇప్పుడేం పొగరాదు. కానీ వాళ్ళ బీజేపీకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే బీజేపీ మన బీసీ నాయకులు కొట్లాడుకుంటారు. అంటే బహిరంగం కాదు. అని ఇప్పుడు బీజేపీ గతంలో బీజేపీ కాదు, ఫిరాయింపులతో ప్రోత్సహించిన బీజేపీ కనుక వచ్చిన వాళ్ళను ఇప్పుడు వెనుక ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అన్నింటి కూడా బీజేపీలో చేరి ఎందుకంటే కాలేకపోయింది. వీళ్ళందరూ కూడా వాళ్ళదైన రీతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ చాలా మంది బీజేపీలో చేరి మళ్ళీ పక్కపక్కకి ఎదుగుపోయింది. వాళ్ళకి ఇవే కానీ వీళ్ళందరూ కారణం ఏంటంటే వీళ్ళకి అడ్జస్ట్ కాలేదు. అంటే అది సిద్ధాంతపరంగా మొదటి నుంచి ఎవరైతే పృథ్వీరాజ్ రెడ్డి గారు ఉన్నారు, సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళు మాత్రమే అన్ని నెగలగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. బీజేపీలో ఇతర పార్టీల వాళ్ళు చేస్తే 4 రోజులు ఉండరు, ఖచ్చితంగా బయటకు పోతున్నట్టు. దాని కారణము వాళ్ళని అడ్జస్ట్ చేసుకోలేకపోవడం కాదు, వాళ్లకు ఒక నిబద్ధత కానీ ఉండకపోవడం కూడా జరుగుతున్నట్టున్నారు. మిగతా పార్టీ లాగా ఇప్పుడు అంతా బయట పని మాట్లాడుకుంటున్నారు కదా. ఆ లెక్కన ఈటల కాదు ఆ మాట మాట్లాడలేదు. ఏదైనా సరే అధిష్టానం చెప్తే వింటా అన్నాడు, అది వేరు. కానీ వాళ్ళ ఒక్కసారి బీసీలకు అన్యాయం చేసిన పేరు బీజేపీ సంపాదించుకుంది గతంలో. ఏది మనకి బండి సంజయ్ గారిని తీసేయడం వల్ల, ఆయన కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల పరిగెడుతున్న బండి అంటే నేను ఇంటి పేరు కూడా చెప్తున్నా, పరిగెడుతున్న బండిని ఆపడం వల్ల, కాళ్ళలో కట్టబెట్టడం వల్ల తెలంగాణలో అధికారం దాకా రాకపోతున్నా కానీ 8,16 సీట్లది గ్యారెంటీ వస్తుండే. నేను అంటే కిషన్ రెడ్డి గారు అసమర్థుడు, కిషన్ రెడ్డి పనికిరాలని అంటలేదు. కానీ కిషన్ రెడ్డి గారి ధోరణి వేరే ఉంటుంది, బండి సంజయ్ గారి రూపులాంటి వేరే ఉంటుంది. తప్పులు మాట్లాడచ్చు, అసత్యాలు మాట్లాడచ్చు. కిషన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా నోటి గురించి మనసు కాదు, చాలా నిబద్ధత కలిసి మనిషి ఆయన. ఎన్నడూ కూడా అవాకు పేరాడు ఆయన. నేనేమంటున్నానంటే కిషన్ రెడ్డి గారు వచ్చి నష్టపోయింది అంటే పార్టీ అంతర్గత విషయం అన్న. పార్టీ అన్ని రకాలుగా సమీక్షలు చేసి అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడచ్చు కదా. కరెక్ట్, నేను సమర్థిస్తున్నాను కదా శ్రీనివాస్, నేను సమర్థిస్తున్నాను కదా. నేను ఏమంటున్నానంటే ఈ అంతర్గత విషయం నాలాంటి మాట్లాడతాను, నేను మాట్లాడతానని చెప్తాను. ఎందుకంటే ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం అస్తిత్వంలో నిలబడితే ఏమైనా అంటాం తాంటాం అని తెలిసి పబ్లిక్ ఇష్యూ. ఇప్పుడు ఈ పార్టీ అంతర్గత విషయమే కావచ్చు, పబ్లిక్ ఇష్యూ అయింది కదా. నేనేమంటా రాజాసింగ్ రాజీనామా చేయకపోతే ఈ సమస్య ఎక్కడి, ఈటల రాజేంద్ర మాట్లాడకపోతే సమస్య ఎక్కడి. ఇప్పుడు మీరు ప్రధాని పడితేనే కదా మేము మాట్లాడుతున్నాం. అందుకని నేనేమంటా అంటే ఇప్పటికి మీ పట్ల నేను అనుభవం చెప్తున్నా ఏంటంటే మీకు కొన్ని కష్టాలు. నెంబర్ 1 బీసీల కష్టం. ఏబీసీకి ఇచ్చినా అక్కడ సమస్య వస్తుంది. అంటే అన్ని కింద పనిచేయడు నెంబర్ 1. రెండోది రాజాసింగ్ ఎవరి కింద పనిచేయడు. మరి బీసీలలో అనేకత వల్ల ఇది నష్టపోయిందని నేను అంటున్నాను. ఎవరైనా సరే మేమని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో చూడండి, మాదిగలందరూ కలిసి మాకు ఎవరి పక్కనకి ఇచ్చినా సరే పంచపాండవులు అన్నట్టు పోయి మా ఎవరికి ఇచ్చినా సరే మాకు ఇవ్వండి నేను తీసుకుంటాం అంటున్నారు. బాగా మంత్రి కదా శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ ఇద్దరు ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళు కాలే. నెంబర్ ఇంకోటి చెప్తాను, రాజశేఖర్ గారు జన్యులో ఉన్న అందరికీ మిగతా వాళ్ళు మాట్లాడుతారు, రాజకీయం నాకు అవసరం లేదు. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ ఎంపికలో అందరూ కొట్లాడుతున్నారు. ఈయన బ్రాహ్మణ వర్గాన్ని కులాలు నేహేతు వారి కులాలు పాటించారు. కానీ ఇక్కడ ఏంటంటే రామ్మోహన్ చెప్తే నాకు అర్థమైంది, బ్రాహ్మడికి అంతే ఇచ్చిందని. మరి ఇంకో పోటీ లేదని. కానీ ఆయన సీనియర్ కాదని తప్పు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు కదా, ఆయన 45 ఏళ్ళ పార్టీలో ఉన్నాడు, చేసిండు, ఓడిపోయినా గెలిచిన పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాడు.
అందుకనే బాధ్యత కానీ ఒకటే నేపథ్యం చూసినా రామ్మోహన్ రావు గారు అంటే బీసీ నినాదం ప్రధానంగా వినిపిస్తుంది. బీజేపీ అంటే బీసీ, మీ గతంలో బీసీల పార్టీగా బీసీలకి ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ పెట్టింది. కానీ ఎక్కడ కూడా అలాంటి విభజన చేయటంలో ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. అంటే ఇప్పుడు జాతీయ పార్టీలో కొన్ని అడ్డం చెప్పండి. ఇప్పుడు ఎంపీసీ కదా మోడీ అయితే మంత్రివర్గంలో ఇప్పటిదాకా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ అధికారంలో ఉన్నాయి. మంత్రివర్గం మన బీసీలకు అధికారం ఇచ్చింది ఎక్కడ? కేంద్రం చెప్తాం, పాజిటివ్ చెప్తాం, నెగిటివ్ చెప్తాం. దానికి వచ్చే కన్నా రాష్ట్రంలో సమస్య ఏంటంటే బీసీల నినాదం ఏమైందంటే మేమెంతో మాకంతా అనే విధానం వచ్చింది కదా. దాన్ని పుల్పం చేసే క్రమంలో ఒక బీసీలు తీసేసి బండి సంజయ్ గారిని మార్చి గారిని పెట్టడం అప్పుడు నేను ఏమైనా చేరిపోయింది. అప్పుడు ఏమైందంటే మీరు బీసీలకు వ్యతిరేకమని కొంచెం బీసీలు భావించారు కదా, నష్టమైంది అంటున్నాడు. ఒక రకంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి లాభం ఏమైందంటే ఒక దేశంలో బీజేపీ కనుక 20 సీట్ల దాకా వచ్చేది ఉండే వాళ్ళకు, 20 వస్తే బీఆర్ఎస్ గెలిచేది. నేను బ్రాహ్మణ్ కూడా చెప్తున్నాను, ఈ బీఆర్ఎస్ గెలిచేది. అప్పుడు వాళ్ళు ఎంత చేసుకుంటారు అనే దానికి అంచనా వేయకుండా చేయడం వల్ల ఆనాడు బీసీ దెబ్బ గ్యారంటీ బీజేపీ పడ్డది. అది అవునన్నా కాదన్నా, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో ఉన్నారు కనుక ఆ వాదన ఒప్పుకోకపోవచ్చు. కానీ శ్రీనివాస్ రెడ్డి ఏమంటారు, వాదన ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం అన్న, రామ్మోహన్ అన్న గారు ఒక్క విషయం ఏంటంటే అన్న, ఒక్క నిమిషం, మీరు జర్నీలో ఉన్నట్టు ఓకేనా? ఇవాళ ఇప్పుడు మీరు ఏదో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తేనే మనం ఇవాళ బీసీలకు న్యాయం చేసినట్టు ఏదో అన్న, అది కరెక్ట్ కాదన్న. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవితో ఒక్కటే బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవడం